కాకినాడ జిల్లాలో శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఘనంగా గ్రూప్ 2 విజయోత్సవ సభ నిర్వహించారు. ఇటీవల విడుదలైన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల్లో 94 మంది శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఉద్యోగాలు సాధించిన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, జనసేన నాయకులు పంతం సందీప్ హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఒక బ్రాండ్గా నిలిచిందని పేరాబతుల రాజశేఖర్ అన్నారు. కేవలం పోలీసు ఉద్యోగాలకే పరిమితం కాకుండా గ్రూప్ 2 ఉద్యోగాల్లో శ్యామ్ ఇన్స్టిట్యూట్ విజయకేతనం ఎగరేయడం అభినందనీయమని కొనియాడారు. నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ని. మొన్న విడుదలైన ఏపీఎస్సీ గ్రూప్ 2 2026 ఫలితాల్లో శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుండి 94 మంది సెలెక్ట్ అయ్యారు. అందులో డిప్యూటీ తహసీల్దార్ ఉన్నారు, సబ్ రిజిస్టర్లు ఉన్నారు, లేబర్ ఆఫీసర్లు ఉన్నారు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వీళ్ళందరితో కలిపి 94 మంది సెలెక్ట్ అయ్యారు. ఇది మేము మొదటగా మేము కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఈ మొదటి ప్రయత్నంలో ఇంతమంది గెజిటెడ్ ఆఫీసర్లు సెలెక్ట్ అవ్వడానికి చాలా హ్యాపీగా ఉందండి. దీనికి సంబంధించి ఈ సెలెక్ట్ అయిన పిల్లల యొక్క కష్టాన్ని గుర్తించి, అదేవిధంగా వాళ్ళ యొక్క కష్టానికి తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కూడా ఎంత ఉందో వాళ్ళకు కూడా గమనించి వారి తల్లిదండ్రుల్ని సన్మానం చేయాలని ఈ రోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పట్టాభద్రుల ఎమ్మెల్సీ గారు పేరాబతుల రాజశేఖర్ గారు వచ్చారు. అలాగే రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు వాళ్ళ అబ్బాయి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సందీప్ గారు వచ్చి మా సభని సక్సెస్ఫుల్ గా చేశారు. ఈరోజు శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో గ్రూప్ 2కి సంబంధించి సక్సెస్ మీట్ జరగడం జరిగింది. దానికి పంతం నానాజీ గారు, రూరల్ ఎమ్మెల్యే గారు వాళ్ళ అబ్బాయి సందీప్ గారు, శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్ గారు, మొత్తం ఫ్యాకల్టీ ఎవరైతే ఇంచుమించుగా గ్రూప్ 2కి 94 మంది శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుండి అభ్యర్థులు సెలెక్ట్ అవడం జరిగింది. వారు వాళ్ళ ఫ్యామిలీస్ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు సక్సెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. కాకినాడలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఉండటం, సుమారు ఇంచుమించుగా 26,000 మంది కేంద్ర రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ఇన్స్టిట్యూషన్ లో మరి శిక్షణ పొంది మరి అర్హత సాధించి ఉద్యోగాల్లో స్థిరపడటం చాలా గర్వంగా ఉంది. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మన కాకినాడ ఊర్లో ఏదైతే శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఉందో, ఇన్స్టిట్యూట్ లో దగ్గర గత 2 సంవత్సరాలుగా 7,210 గవర్నమెంట్ పోస్టులు అయితే సాధించడం జరిగింది. అదే విధంగా మొదటి ప్రయత్నంలోనే 94 మందిని మనం సబ్ రిజిస్టర్ గా అయితేనేమి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎక్సైజ్ అయితేనేమి, ఇలాగ అనేక విధాలుగా కూడా మనం ఇక్కడ నుంచి మన ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి సాధించుకోవడం జరిగింది. ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేది కాకినాడకి ఒక గర్వకారణమైన ఇన్స్టిట్యూట్ గా మారింది, ఇంకా మారబోతా ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ మరింత ముందుకెళ్ళి మరింత మందికి విద్యా అవకాశాలు కల్పించి, ఆ విద్యా అవకాశాలతో రాబోయే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.